శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ప్రొటెస్ట్, నీటికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఈవెన్ ఆ శాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ఇప్పుడేంటి అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. వేట మొదలుపెట్టారు అమిత్ షా అని చెప్పాలి. ఢిల్లీ పోలీసులు కూడా వేటని కంటిన్యూ చేస్తూ ఎవరైతే ఈ ఢిల్లీ ప్రొటెస్ట్ పేరుతో అసాంఘిక శక్తులన్నీ కూడా ఢిల్లీ వేదికగా చేసినటువంటి విధ్వంసానికి కారకులు ఎవరు అనేటువంటి కనిపెట్టేటువంటి పనిలో ఉన్నారు. అయితే దీంట్లో కాక్రోచ్ పార్టీకి సంబంధించి కాక్రోచ్ పార్టీ పేరుతో దాదాపు 1000 మంది గూండాలు, వీళ్ళు అనేక రేప్ కేసుల్లో, మర్డర్ కేసుల్లో, రౌడీ షీటర్లుగా, దొంగతనాల కేసుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి, అత్యధికంగా బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి చాలామంది అక్కడ దిగారట. వీళ్ళందరూ కూడా అసలు అక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేయాలనేటువంటి ప్లాన్ చేశారు, అక్కడ వీళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ఎవరు సహకరించారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ పేరుతో ఇలా రౌడీలని వీటిని ఎవరు ఎంకరేజ్ చేశారనేది కూడా చూడాలి. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ మీదకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశారు. రైల్ భవన్లో నుంచి ఆ పార్లమెంట్ మీదకి దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. మోదీ ఇంటి మీదకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఒక నేపాల్ లేదంటే ఒక శ్రీలంక, ఒక బంగ్లాదేశ్ స్థాయిలో ఇక్కడ అల్లర్లు జరపాలనేటువంటి ప్లాన్కి సృష్టికర్తలు ఎవరు? వీళ్ళ దాదాపు 1000 మందికి సంబంధించినటువంటి రౌడీ షీటర్లని ఎవరు వీళ్ళకి ఇక్కడికి ఆదేశాలు ఇచ్చింది అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈరోజు కాక్రోచ్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి ఏదో కలిసి వచ్చి ఇప్పుడు నిజంగా అంతమంది ఒక హైలైట్ అయింది కాబట్టి దీన్ని కొంతమంది రౌడీలతో కలిసి ఇది సక్సెస్ చేశారని అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల ఎవరున్నారు? ఈ దేశానికి సంబంధించి ఇంతమంది ఈ దేశాన్ని ద్వేషించి ముక్కలు చేయాలి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఈ వేదికగా బయటపడింది. బట్ నిజంగానే కాక్రోచ్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మరి పంజాబ్లో జరిగినటువంటి ఆ పేపర్ లీకేజ్కి సంబంధించి ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీని క్వశ్చన్ చేయట్లేదు, అక్కడికి వెళ్ళి ఎందుకని ప్రొటెస్టులు చేయట్లేదు అనేది కూడా వీళ్ళ బయట పెట్టాలి. అంతేకాదు ఎవరైతే ఈ ఆందోళనలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి, వాళ్ళ మీద కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని ఒక షరతు పెట్టారు. నిజంగానే దీంట్లో నిజమైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శాంతియుతంగా నిరసన తెలియజేశారో వాళ్ళకి డెఫినెట్గా దీని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రొటెస్ట్ పేరుతో మోదీని తిట్టడం, రాముడిని తిట్టడం, మోదీ గారి తల్లిని తిట్టడం, ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పటం, ఆజాదీ కాశ్మీర్ లాంటి నినాదాలు ఇక్కడ స్లోగన్స్ ఇవ్వటం, లేదంటే ఉమర్ ఖలీద్కి సంబంధించినటువంటి స్లోగన్స్ ఇక్కడ వినిపించటం, ఒక టెర్రరిస్టులకి సంబంధించినటువంటి స్లోగన్స్ ఇక్కడ వినిపించడానికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా ఇప్పుడు వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు నిజంగానే ఈ స్టూడెంట్స్ ముసుగు వేసుకొని, చాలామంది అయితే ముఖానికి ముసుగు కట్టుకుని మరీ వచ్చి అక్కడికి వచ్చి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది కత్తులు పట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది గాజు పెంకులను మూట కట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కనిపించాయి. అసలు ఎవరు ఈ ప్లాన్ చేశారు? ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని నిజంగానే శాంతియుతంగా చేశారో వాళ్ళని డెఫినెట్గా వదిలేయాలి. కానీ ఇలాంటి వ్యక్తులని మాత్రం డెఫినెట్గా వదలకూడదు, శిక్షించాలి. వదిలేసాము అంటే వీళ్ళకి ఇదే అదునుగా చూసుకుని ఇంకొక దానికి కూడా ట్రై చేస్తారు. సో దాని గురించే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు, అమిత్ షా గారు దీని మీద వేగవంతంగా చర్యలు తీసుకోవడం కోసం, ఐడెంటిఫై చేయడం కోసం సపరేట్ ఏఏ టెక్నాలజీతో కూడినటువంటి సీసీ కెమెరాలను అక్కడ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి యాప్లను కూడా వాళ్ళు డెవలప్ చేసి కొంతమంది ఐడెంటిఫై చేసి దాదాపు ఇప్పటికే 989 మందిని ఐడెంటిఫై చేశారట. వీళ్ళు అనేక రేప్ కేసుల్లో, మర్డర్ కేసుల్లో, దాదాపు రౌడీ షీటర్లు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగం పంచుకున్నారని నిర్ధారించారు. వీళ్ళు డెఫినెట్గా ఎటువంటి స్టూడెంట్స్ కాదు అని తేల్చిన తర్వాతే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇప్పుడు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. వీళ్ళు ఎవరైతే దీనికి సంబంధించి అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం వెనుక ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకరించాలని చెప్పింది. కాకపోతే స్టూడెంట్స్కి సంబంధించి ఎందుకు ఇంత మందిని అమాయకుల్ని గాయపరచడం జరిగింది? ఇది పోలీసులే చేశారా, లేదంటే ఆందోళనకారుల పేరుతో వాళ్ళు ఇలా
స్టూడెంట్స్ని ఎగదోసి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళే చేశారా అనేది కూడా తేల్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీని మీద ఇప్పటికే ఢిల్లీ పోలీసులు చాలా తీవ్రంగానే సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.